కార్తీక పురాణం 24వ అధ్యాయం. దూర్వాసుని శాపము. రాజా, పెద్దలెవ్వరూ ఈ విషయంలో అంబరీషునికి ఏ విధమైన సలహాలను ఇవ్వలేకపోయారు. నీకు తోచిన రీతిని చేయటం తప్ప వేరే దారి లేదన్నారు. అంబరీషుడు ఆలోచించాడు. ద్వాదశి గడియలు దాటకుండా పారాయణ చెయ్యాలి. అలా చేయని వాడు గతంలో చేసిన పుణ్యవ్రతాల ఫలితం పోతుంది. చేస్తే ముని శపిస్తాడు. ముని కోపానికి లోనైనా పర్వాలేదు, కానీ శ్రీహరి కృపాకటాక్షములు కోల్పోవట తగదని నిర్ణయించుకున్నాడు. అక్కడున్న పెద్దలకు తన నిర్ణయాన్ని తెలియజేశాడు. శ్రీహరికి నమస్కరించుకున్నాడు. మంచినీళ్లు తీసుకుని పారాయణం చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఆ ప్రకారం శ్రీహరిని ధ్యానించుకుని మంచినీళ్లు తీసుకున్నాడు. ఆ సమయానికి దూర్వాసుడు నదీ స్నానం నుండి తిరిగి వచ్చాడు. జరిగింది తెలుసుకొని ఆగ్రహించాడు. ఓయి, నన్ను అతిథిగా పిలిచి నన్ను వదిలి నీవు పారాయణ చేశావు. ద్రోహి, అతిథి అభ్యాగతుల పట్ల మన్నన మర్యాద లేని మూర్ఖుడవు. అతిథికి పెట్టకుండా తినటం మలభక్షణతో సమానమని నీకు తెలీదా? ఇంత అవమానమా? నన్ను అవమానించిన నీవు ఎట్టి హరిభక్తుడవు? విప్రోవమానమున శ్రీ మహావిష్ణువు సహించుననుకుంటున్నావా? పాపి, హరిభక్తుడన్న గర్వంతో నన్ను నిర్లక్ష్యం చేసి అవమానించావు. నీవు నమ్మకద్రోహివి. అతిథిని అవమానించుట శేషశయనుని అవమానించుటే కదా. శ్రీహరి మాత్రం మన్నించినా నిన్ను నీ వంశమును కళంకము నర్చుకున్నావు అంటూ దూర్వాసుడు అనరాని మాటలతో అంబరీషుడిని దుయ్యబట్టాడు. అంబరీషుడు దూర్వాసుని కోపంనకు గడగడలాడుచూ పాదములపై పడి మన్నించమని వేడుకొన్నాడు. ఆగ్రహావేశముతో తీక్షణమైన చూపులతో భేకరాకారుడై ఉన్న దూర్వాసుడి కాలితో అంబరీషుని తలను తన్ని, ఓరి, నీకు తగిన శాపమిచ్చినా కానీ నీకు జ్ఞానము కలగదు. ఓయి, నీవు చేపగా, తాబేలుగా, పందిగా, మరుగుజ్జుగా, వికృతాకారుడిగా, క్రూరుడిగా, మూఢుడైన క్షత్రియునిగా, రాజ్యం లేని రాజుగా, పాషాండునిగా, నిర్దయగల బ్రాహ్మణునిగా 10 జన్మలు జన్మించి ఈ అవమాన పాపాన్ని అనుభవించవలసితోగాక అని అంబరీషుని శపించాడు దూర్వాసుడు. భయకంపితుడై ఉన్న అంబరీషుని నోట శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడు శ్రీహరి. ఇంతగా శపించినా కించిత్తైనా వెరువక అలాగే అనుభవిస్తానంటున్నాడు. వీనికి శాపాలు సరికావు అనుకొని పెద్దగా శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అంబరీషుని రక్షణార్థం దూర్వాసునిపై ప్రయోగించాడు. అగ్నిజ్వాలలు కక్కుతూ కోటి సూర్యకాంతులు చిమ్ముతూ సుదర్శనం దూర్వాసుని మీదకు దూసుకువచ్చింది. భయకంపితుడై దూర్వాసుడు పారిపోయాడు. ముల్లోకాలు తిరిగాడు. ముక్కోటి దేవతలను ఆశ్రయించాడు. శ్రీహరి సుదర్శనం మరల్చడం తమ తరం కాదన్నారు. తపస్సంపన్నులైన ఋషులు సైతం సుదర్శనం తిరుగులేనిదన్నారు. దూర్వాసునికి దిక్కు తోచలేదు. కార్తీక పురాణం 24వ రోజు పారాయణ భాగం. దూర్వాసుని శాపం అధ్యాయం సమాప్తం.